ఎనకటంటే సీసీ కెమెరాలు లేవు కాబట్టి ఏదన్నా దొంగతనమో తప్పిపోవడం అయితే వారాలు నెలలు ఏండ్ల కామానం టైం పట్టేది దొంగల్ని పట్టుకునేదందుకు. కానీ కాలం మారింది. సీసీ కెమెరాల పుణ్యమా అని నేరం ఇట్లా అవుతుందో లేదో గట్టిగా ఒకటే రోజుల పట్టేత్తాళ్ళు పోలీసులు. అగో గంతలా సహకరిస్తున్న సీసీ కెమెరాలను ఏపీ రాష్ట్రంలో గట్టిగానే వాడుకుంటాన్రట. పాండ్లిగా ముచ్చటేందో అరుచుకొని వద్దాం. తెలంగాణ లెక్కనే ఏపీలో సూత సీసీ కెమెరాలు గట్టిగా బిగిస్తాంది అక్కడి సర్కారు. తొలుత పైలట్ ప్రాజెక్టు కింద ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణాన్ని సెలెక్ట్ చేసిర్రాట. వెంటనే కావాల్సినన్ని కెమెరాలు పంపి పట్నం అంతా బిగిచ్చిండ్రు. ఆ జాగలన్నీ కవర్ అయ్యేటట్టు సీసీ కెమెరాలు పెట్టి బందోబస్తు చేసిండ్రు. బస్టాండు, అంగడయ్యే జాగా, దవాఖాన్లు ఇంకా ముఖ్యమైన శివరాత్రులల్లా సీసీ కెమెరాలు పెట్టి నిఘా పెంచిన పోలీసోళ్ళు ఈ కాంచి ఎంతటి నేరం చేసిన వాళ్ళనైనా సిడిమెల్నే పట్టుకుంటామని ధీమగా చెప్పుకొస్తుండ్రు. రీసెంట్ గా ఈ పెట్టిన తర్వాత చాలా కేసుల్లో ఈ జగ్గయ్యపేటలో అంబేద్కర్ స్టార్ జరిగిన మర్డర్ కేసులో కానీ, చిల్లకల్లు పిఎస్ పరిధిలో తిరుమలగిరిలో జరిగిన మర్డర్ కేసులో కానీ, వత్సవై పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మైనర్ గర్ల్ సూసైడ్ నోట్ చేసి రాసి వెళ్ళిపోతే ఈ సీసీ కెమెరాల ద్వారానే ఆ అమ్మాయి ఎలాగే వెళ్ళిపోయింది అనేది ఛేదించడంలో కానీ, పెనుగంచిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి స్నాచింగ్ కేసులో కానీ, ఇటీవల జగ్గయ్యపేట చిల్లకల్లులో జరిగినటువంటి స్నాచింగ్ కేసెస్లో కానీ గంటల వ్యవధిలో ఈ సీసీ కెమెరాల ఆధారాల ద్వారానే మేము పట్టుకోవడం జరిగింది. అదన్నట్లు తప్పు చేసినోడు ఎంత తోడైనా సరే ఒక తాన కాకపోయినా ఓ తాను సీసీ కెమెరాకి చిక్కుతాడు. అప్పటి మందం తప్పించుకున్నా అనుకుంటాడేమో గానీ పోలీసుల కండ్లు కప్పి ఎటు పారిపోలేడా అంటున్నారు. నీదికేంచి పోలీసు వాళ్ళ పనిని ఇంగింత అలకగా చేసేందుకు రాష్ట్ర సర్కారు సీసీ కెమెరాల ఇగురం చేసిందని పోలీసు పెద్ద సార్లు శనార్థులు చెప్తుండ్రు. ఈ కెమెరాల ఇకామతు జనాల రక్షణకు మరింత అక్కెరకొత్తదని గట్టి నమ్మకంతో ఉన్నారు. మేము కెమెరాలు ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది సార్. ఒక్క కేసు కూడా ఇది అవ్వలేదు అనేది లేదు సార్. దుకుణం దందాలు ఎక్కువయ్యే జాగా బయటి రాష్ట్రాలకు రాకపోకలు సుత దండిగా అవుతుంటాయి. సరుకు సామాన్ల రవాణా పేరు చెప్పి బయటి రాష్ట్ర పోళ్ళు ఏపీకి వస్తుంటారు కాబట్టి ఎవడు దొంగో ఎవడు దొరో అన్న ముచ్చట ఎరకబట్టాలని అడుగడుగున సీసీ కెమెరాలు పెట్టిండ్రు. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే ఇప్పటికైతే జగ్గయ్యపేటలోనే పెట్టిండ్రు గానీ ఇక ముంగట రాష్ట్రం అంతటా అన్ని ఊర్లల్లో సీసీ కెమెరాలు బిగిచ్చే ఇగురం చేస్తున్నారట. మరి ఆలోచన అయితే చాలా గొప్పగానే ఉన్నది కానీ దీంతో దొంగతనాలు దోపిడీలు ఏ పాటి ఆగుతాయో చూడాలి అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.